ఇంకొక విశేషమైనటువంటి గ్రహాదుల్లో రెండవ వారమైనటువంటి సోమవారం, ఆదివారానికి సూర్యుడిని తెలుసుకున్నాం. చిన్న ఉపాయమే, అది చేస్తే మీకు ఏ విషయం వస్తుందనేది కూడా చెప్పాను. అట్లానే మనస్సుకి కారణమైనటువంటి వాడు చంద్రుడు. అంటే మనస్సు నిలకడగా లేకపోవడం, ఊరికినే బాధపడిపోవడం, దేని గురించో విశేషంగా ఆలోచన చేయడం, స్థిమితం లేకపోవడం, వీటన్నిటికీ కారణమైనటువంటి వాడు మనశ్శాంతే లేకపోవడం. అంటే ఏమిటి? మనస్సు ప్రశాంతంగానే లేకపోవడం. వీటన్నిటికీ కారణమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే చంద్రుడు. ఆయన సోమవారానికి అధిపతి. విశేషంగా చంద్రుడికి జాతకంలో మనం లోతుగా వెళ్ళి చూసుకోవాలి అంటే మంత్రపరంగా చాలా ప్రయోగాలు ఉన్నాయి. జపం చేయించడం, తర్పణం చేయించడం, హోమం చేయడం, దానం చేయడం, వీటన్నిటికన్నా ముందు అతి తక్కువ ఖర్చుతో, అంటే ఖర్చే లేకుండా నేను మీకు ఇది చేసేసారు, దీంతోనే మీ సమస్య తొలగిపోయింది, వాటన్నిటికీ వెళ్ళక్కర్లేదు, హోమానికి వెళ్ళక్కర్లేదు, జపానికి వెళ్ళక్కర్లేదు. అట్లానే వాటి అవసరం ఉంటే ఖచ్చితంగా వాటి వరకు వెళ్ళాలి. ముందుగా నేను చెప్పినటువంటి ఈ ప్రయత్నం చెయ్యండి. చంద్రుడి యొక్క బలం విశేషంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా మీరు ఇది కూడా చూసుకోండి, జాతకంలో ఎవరైతే కృష్ణపక్షంలో పుట్టి ఉంటారో వారికి ఇంకా చంద్రబలం తగ్గుతుంది. కాబట్టి ఆ కృష్ణపక్షంలో పుట్టినటువంటి వాళ్ళు, చంద్రుడు నీచ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, అట్లానే చంద్రుడు ఒక పాపగ్రహాలతో, శని, రాహువు, కుజుడు, కేతువు ఇలాంటి గ్రహాలతో కలిసి ఉన్నటువంటి చంద్రుడు ఎవరైతే జాతకంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక మోదుగ వృక్షాన్ని, అంటే ఆ మోదుగ చెట్టు తీసుకొని వచ్చి చక్కగా మీకు అవకాశం ఉంటే చక్కగా మీ ఇంట్లో ఎక్కడైనా నాటుకోండి. అవి ఇప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు కూడా కావడం లేదు, అన్ని హైబ్రిడ్ చెట్లు వచ్చినాయి చక్కగా కూడా. లేదా మీకు దగ్గరలో ఇప్పుడు చాలా చోట్ల కూడా మోదుగ వృక్షాలన్నీ కూడా గుళ్ళల్లో కూడా వేస్తూ ఉన్నారు. అలాంటి చోట్ల కూడా మీరు వెళ్ళి ప్రతి సోమవారం ఒక దీపం పెట్టి 10 సార్లు ఓం చంద్రాయ నమః అంటూ ఆ చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయండి. ఆ చంద్రదోషం కూడా తొలగిపోతుంది. స్వామి, మా ఊర్లో ఆ మోదుగు చెట్టు అంటే ఏమిటో తెలియదు, ఆ మోదుగు చెట్టు ఎక్కడుంటుందో కూడా తెలియదు, అసలు ఎలా మనం తెలుసుకునేది అన్నప్పుడు ఇంకొక పరిష్కారం అవకాశంగా నేను మీకు కల్పిస్తున్నాను. మోదుగ వృక్షం ఉంటే దానికి దీపం పెట్టడం, ప్రదక్షిణ చేయడం. అలా లభ్యం కాని వాళ్ళందరూ కూడా సోమవారం పూటే శివుడికి చక్కగా కూడా ఆవు పాలు సమర్పణ చేయండి. అంటే ఇది వసతి లేని వాళ్ళందరూ ఇది ఇవ్వండి. చక్కగా కూడా ఆవు పాలు తీసుకొని వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకార్థంగా కూడా ఈ పాలని సమర్పణ చేయండి. ఎన్ని చేయాలి, మీరు ఎంత ఇవ్వగలిగితే అంత చక్కగా తీసుకుని వెళ్ళి ఈశ్వరుడికి చక్కగా కూడా ఆవు పాలు ఇవ్వండి. ఈ 2 పరిహారాల ద్వారా చంద్రుడి యొక్క దోషములు కూడా తొలగి విశేషంగా కూడా చంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనశ్శాంతిగా ఉంటారు. ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళినప్పుడు కాస్త ప్రశాంతంగా కూర్చొని చక్కగా ఏదైనా జపం చేసుకోండి. ఈ మానసిక ప్రశాంతత కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ మోదుగు చెట్టు దగ్గర దీపం పెట్టడం కానీ, ఈ ఈశ్వరుడికి ఆవు పాలు సమర్పణ చేయడం ద్వారా కానీ విశేషమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది, మనస్థిమితం ఏర్పడుతుంది, మానసికమైనటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని చేసుకొని మీరందరూ కూడా చంద్ర బలాన్ని పెంచుకోండి అని కూడా ఈ చక్కటి విషయాలను మీకు అన్నిటికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. శుభం భూయాత్.